హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యుఓ హైడాక్ 5951. I saw an older video of yours where you said that the hair in the donor area will not regrow. Does this mean that the donor area will be left as an empty patch for people who get HT done? I don't see this in celebrities. Did I misunderstood what you said? ఇక్కడ ఈ అబ్బాయి ఏమడుగుతుందంటే, నాది పాత వీడియో ఒకటి చూసాడంటే, ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు డోనర్ ఏరియా అంటే తల వెనకాల భాగంలోంచి మనం ఏవైతే హెయిర్ తీసుకుంటామో అవి ఫ్రంట్లో ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి డోనర్ ఏరియాలో ఫర్దర్గా అక్కడ హెయిర్ మొలవు అని. సో ఇతను ఏమనుకుంటున్నాడు అంటే, అలా గనక నిజమైతే డోనర్ ఏరియాలో ప్యాచ్ లాగా మిగిలిపోవాలి కదా, మరి ఆ ఏరియాలో అందరికీ జుట్టు అలాగే మిగిలి ఉన్నట్టు కనిపిస్తుంది కదా, సెలబ్రిటీస్కి అయినా కానీ నార్మల్ పీపుల్ అయినా కానీ ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారో తల వెనకాల ప్యాచ్ లాగా ఏం లేకుండా జుట్టు అంతా నార్మల్గానే ఉంటుంది కదా, మరి మీరు చెప్పేది ఏంటి అని. ఇక్కడ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేయండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటి అంటే, తల వెనకాల భాగంలో సపోజ్ 100 వెంట్రుకలు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 వెంట్రుకలు ఒక 25 నుంచి 30% మనం తీసుకొని ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసుకోవచ్చు. అంటే ఒక 30 వెంట్రుకలు తీసుకొని నేను ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేశాను అనుకుందాం. వెనకాల 70 హెయిర్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఎందుకంటే ఆ 30 వెంట్రుకల్ని మనం స్కాల్ప్ ముందు భాగంలో అంటే ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేసుకుని ఉంటాం, అవి అక్కడ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ 30 వెంట్రుకలు లేని ఏరియాలో స్కాల్ప్ అంతా ఒక ప్యాచ్ లాగా కనిపిస్తుందా అంటే లేదు, అలా కనపడదు. ఎందుకు అంటే ఉండే 100 వెంట్రుకలో ఒక 30 వెంట్రుకలు చూస్ చేసుకొని ఆ ఏరియాను మాత్రమే తీయడం అనేటువంటిది జరగదు. ఏం చేస్తాము అంటే ఉండే 100 వెంట్రుకల్లో కూడా ర్యాండమ్గా 30 వెంట్రుకల్ని పికప్ చేయడం జరుగుతుంది. అలా ఎప్పుడైతే గ్రాఫ్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో తర్వాత హెయిర్ పెరిగినప్పుడు కూడా ఆ ఏరియాస్ ఎంటీగా కనపడకుండా చుట్టుపక్కల ఉండే హెయిర్ వాటిని ఈజీగా కవర్ చేస్తాయి కాబట్టి ప్యాచ్ లాగానో లేకపోతే అక్కడ తీసినట్లుగా ఆబ్వియస్గా తెలియడం గాను జరగదు. అందుకనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళని వాళ్ళ స్కాల్ప్ వెనకాల భాగం చూసినప్పుడు చేసినట్టుగా ఎవిడెన్స్ ఏమీ తెలియదు.